ఈ స్థలములో చేరి ఉన్నాం. ఆయన సజీవుడు, సత్యవంతుడు, స్తుతులపైన ఆసీనుడైన ప్రభువు గనుక మన పక్షమున ఉన్న దేవుడు, మన మొర ఆలకించు దేవుడు గనుక మనందరం తలలు ఉంచి కళ్ళు మూసుకుని ప్రభు యొక్క ప్రసన్నత కోసం, ప్రభువా ఈ సమయంలో నన్ను దర్శించు, నీ స్వరూప దర్శనము నాకు కావాలి, నీ కృపా కిరణాలు నా జీవితంలో ప్రకాశించాలి. ఈరోజు ఒక గొప్ప విడుదల, బలమైన అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి నా జీవితానికి కావాలి నాయనా అని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని మనస్ఫూర్తిగా మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఆయన అంతటా వసించు దేవుడు, ఆత్మస్వరూపి, అనంత జ్ఞాని, అద్వితీయ దేవుడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని సెలవిచ్చాడు. పునరుద్ధానుడైన ప్రభుని మనము మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని స్తోత్రం 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 స్తోత్రం, సర్వశక్తుడైన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, వాక్కు చేత ప్రపంచములను నిర్మించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, వేలాది దూత గణములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, నిత్య నివాసి అయిన తండ్రికి స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, సమస్తమును చేయగలిగిన ప్రభునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పక్షపాతము లేని దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తన ఎడల భయభక్తులు గల వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయు దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ప్రభునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మనల్ని తన జ్ఞాపకాలలో ఉంచుకున్న ప్రభునకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మన ఎడల తన కార్యములను జరిగించు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వాగ్దానం ఇచ్చి నెరవేర్చు ప్రభునకు స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా నీ బలమైన సన్నిధిని, ఆత్మీయ వర్షమును మా మధ్యలో కుమ్మరించబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ స్థలమును నీ మహిమ మేఘము ఆవరించబోతున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ వెలుగును ఇక్కడ ప్రకాశింప చేయబోతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రము నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు నాయనా. ఈ దినాన నిన్ను స్తుతించడానికి నీవు అల్పులమైన మా ఎడల చూపిన కృపను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. ఈ రోజులన్నిటిలో కూడా కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తూ నిన్ను బట్టి అతిశయించే ధన్యతను మా జీవితాలకు అనుగ్రహించావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తూ ఉండగా, నీ నామమును మహిమపరుస్తూ ఉండగా, let your glory fill this place, let your presence be with us, O Lord. అయ్యా ఇదిగో ప్రభువా, నీ కార్యములను ఇక్కడ జరిగించండి, నీ చిత్తమును ఇక్కడ నెరవేర్చండి, మీరు ఇక్కడ మహిమపరచబడాలని కోరుతున్నాను తండ్రి. మా లోపాలు బలహీనతలు ఏమైనా ఉంటే సరిచేయండి, మమ్మలను మానసికంగా కృంగదీసే పరిస్థితులు మాకు దూరం చేయండి, నిరాశ నిస్పృహ గొలికే ప్రతి సమస్యను తొలగించండి, ఆత్మలో పరవశించటానికి, ఆత్మలో ఆనందించునా నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. చప్పట్లు కొడుతూ అందరం కలిసి
నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకోనా. జీవజల ఊట ప్రభువే, సత్యము మార్గము ఆయనే, మన తోబుట్టువు ఆయనే, మనలో సంతోషము ఆయనే. జీవాజల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. జీవాజల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలో సంతోషము ప్రభు నీవే. నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలో సంతోషము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, గాలియు శబ్దము ప్రభు నీవే. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, గాలియు శబ్దము ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, రోగెడు కంచు ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, రోగెడు కంచు ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. నా క్రియలు, నాదు బలము, నా కోట బాట, నా డాలు కేడెము ప్రభువే.
రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. మన తలంపులన్నీ, మన భాష, మన మాట ప్రభువే. మన విమోచన, మన పునరుద్ధరణము మన ప్రభువే. ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే. నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే. నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. 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 శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను అని పాడుకుందాం. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను.
భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, తదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెందు గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెందు గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 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 శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 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 నా ఆత్మ ద్వారా దీని చేతునని
సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను యెహోవా సెలవిచ్చెను యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను శక్తి చేత కాదనెను బలముతో నీది కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నీది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అవును ప్రభా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నీ ఆత్మ ద్వారా సమస్తము జరుగునని సెలవిచ్చినావు ప్రభా. నేను పోలిన వారెవరు? పర్వతముల వలె ఎత్తైన సమస్యలైనను మా శక్తి చేత మా బలము చేత వాటిని మేము జయించలేము, కానీ నీ ఆత్మ ద్వారా వాటిని జరిగించదనన్నావు. కేవలం నీ ఆత్మ ద్వారానే, కేవలం నీ శక్తి ద్వారానే, కేవలం నీ ప్రభావము ద్వారానే, కేవలం నీ ద్వారానే ప్రభువా సమస్త కార్యములు జరుగును నాయనా. మా మాటల వలన, మా ఆలోచనల వలన, తలంపుల వలన, ఉద్దేశాల వలన, ఓ నాయనా మా శక్తి వలన, మా బలముతోనైనా కాదు, సమస్తము నీ ద్వారానే జరుగును అని మీరు మాట్లాడుచునని మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో ఇప్పటి వరకు నేను పాటలు పాడి మహింపరిచి ఉన్నాం తండ్రి. నీ మాటలు మేము విననై ఉండగా నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడు నాయనా. దేవా, మా ఊహకు మించినటువంటి కార్యములు, మా ఊహకు మించినటువంటి మాటలు, మేము గ్రహించలేని సంగతులు మీరు మాకు తెలియచేయండి. నీ మార్గములలో మమ్మల్ని నడిపించండి నాయనా. నీ యొక్క మనస్సు, నీ అంతరంగాన్ని మాతో పంచుకొనండి. మమ్మల్ని మరుగుపరచండి, మీ దాసును మరుగుపరచండి, మాతో మాట్లాడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం. రాత్రి వేళ మరొకసారి ప్రభు సన్నిధిలో ఆనందించడానికి, ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మన హృదయాలలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, నిజమైన సంతోషాన్ని అనుభవించడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరానికి లోబడి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనము సంపూర్ణమైన విధేయతలోనికి నడిపించబడతామో మన ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తాం. నిజమైన సంతోషము, సమాధానము ఎక్కడో ఉండదు. నీవెప్పుడైతే సంపూర్ణముగా పరిశుద్ధాత్మని స్వరానికి లోబడిపోయి ఆయన అధికారం కిందకు వచ్చేసి నిన్ను నీవు మరచి, నీ పరిస్థితులను మరచి, నీ సమస్యలను మరచి, నీ స్థితిగతులను మరచి, నీ చుట్టూ పరిసరాన్ని మరచి దేవాతి దేవుడైన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన ఆ దేవుణ్ణి ఆత్మీయ మనోనేత్రాలతో మనం చూడగలిగి ఆరాధిస్తూ ఉంటే, పరవశిస్తూ ఉంటే, అంతకు మించిన దేవుని సన్నిధి, అంతకు మించిన పరలోకపు ఆనందం ఎక్కడ భూలోకంలో ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా, కింద మీద పడినా, ఎన్ని రకాలుగా సాగిలు పడినా, నమస్కరించినా దొరకదు. ఎందుకో తెలుసా? వెన్ వీ షో ఒబీడియన్స్, when we surrender completely to the voice of Holy Spirit, he will carry on his work. ఆయన తన పనిని కొనసాగిస్తాడు, ఆయన తన పనిని నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? మనం పూర్తిగా లోబడిపోవాలి మన పరిస్థితులలో. కనుక ఈ దినాన ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఎంతో చక్కని పాటల ద్వారా బలపరచబడ్డాం. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుట.
చాలా సందర్భాలలో రోజులు గడుస్తున్న కొద్దీ దేవునికి దూరం అయిపోయే ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ భక్తుడు అంటున్నాడు, అయ్యా నా ఆశ ఏంటో తెలుసా, దినదినము నేను నీకు దగ్గరగా అయిపోవాలి, నీ మాటే నా నోట ఉండాలి ప్రభువా, నీదు బాటలోనే నేను సాగాలి ప్రభువా అని ఆశ కలిగిన ఆ భక్తుని పాట మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది, బలపరుస్తూ ఉంది. రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను చూద్దాం. కీర్తనకారుడు రాజు అయినటువంటి దావీదు గారు రాస్తున్నారు. చూడండి ఒక్కసారి 18వ కీర్తనలు 18, 16వ వచనం. ఉన్నత స్థలములలో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. చాలు. కీర్తనకారుడు దేవుణ్ణి ఏ విధంగా చూపెడుతున్నాడయ్యా అంటే, దేవుడు చేయి చాపే దేవుడు, చేయి ముడుచుకునే దేవుడు కాదు. చాలా సందర్భాలలో సహాయం కోసం వెళ్తే చాలామంది చేతిని బిగపడతారు, చెయ్యి ముడుచుకుంటారు, మా వల్ల కాదు అంటారు. చేస్తానన్నవారు చెయ్యి చాపినట్టే చాపి వెనకకు తీసుకునేవారు లోకంలో చాలామంది ఉన్నారు. కష్ట పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నేనున్నాను రా బాబు అని అన్నవారే చాలామంది ముఖం చాటేసేవారు ఉన్నారు, చేతిని బిగపట్టేవారు ఉన్నారు, చెయ్యిని ముడుచుకునేవారు ఉన్నారు. చాలామంది చేతులు చాచి సహాయం కోసం అర్జిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య. కొంతమంది కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోయారు, కూరుకుపోయారు, బయటికి రాలేని పరిస్థితి. సాధారణంగా సహాయము పొందేవాడు కింద ఉంటాడు, సహాయము చేసేవాడు పైన ఉంటాడు. సహాయం చేసేవాడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. సహాయం చేసేవాడికి అన్ని రకాలుగా బలం ఉంటుంది. సహాయము పొందేవాడు ఏదో ఒక రకమైన దిగజారిన స్థితిలో ఉంటాడు. ఆర్థిక పరంగా దిగజారి ఉండవచ్చు, సమస్యల పరంగా దిగజారి ఉండవచ్చు, ఇదిగో నష్టాల పర్యంతమై దిగజారిపోయిన పరిస్థితి కావచ్చు, ఏది చేసినా కలిసి రాకుండా దిగజారిపోయి నష్టపోయిన పరిస్థితిలో కావచ్చు. కొన్నిసార్లు వాడు చేసిన పాపము వాడిని నాశనకరమైన గుంటలోనికి నెట్టివేసిన సందర్భాలు కావచ్చు. ఏదేమైనా సరే సహాయాన్ని పొందేవాడు కింద ఉన్నాడు, సహాయం చేసేవాడు పైన ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఎప్పుడు అంటున్నాడో తెలిసి ఈ మాటలు ఆ పై వచనాలు చూస్తే, తనను దేవుడు ఎప్పుడైతే అన్ని రకాల శత్రువుల నుండి కాపాడాడో. ఎన్ని రకాల శత్రువులు, ఎంతమంది శత్రువులు! దావీదు జీవితంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. దావీదు ఎన్ని విజయాలు సాధించాడో అదే రకంగా అన్ని రకాల శత్రువులు కూడా ఆయనను చుట్టుముట్టినట్లుగా మనం చూస్తాం. సౌలు శత్రువుగానే కనబడతాడు, జీవితాంతం వరకు కూడా తరిమిన వాడిగానే కనబడతాడు. అమాలేకీయులు, ఫిలిస్తీన్లు ఎప్పుడు యుద్ధానికి దావీదు మీదకి వచ్చినట్లుగానే కనబడతారు. దావీదు ఎన్నో సందర్భాల్లో తరమబడిన సందర్భాలు మనం చూస్తున్నాం. యోధా అరణ్యంలో తలదాచుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. శత్రువు ఎప్పుడైతే మనల్ని తరుముతూ ఉంటాడో, సాతానుడు ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాలని మనల్ని తరిమేటట్టుగా మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాడో, అప్పుడు దేవుడే మనకు ఆశ్రయము, అప్పుడు దేవుడే మనకు ఆదరణ, అప్పుడు ఆ దేవాతి దేవుడే మనకు ఉన్నాడు అన్న నిబ్బరమైన భరోసా మన హృదయాలలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నిశ్చింతగా మనము ఉండగలము. అందుకని దావీదు ఒక మాట అంటున్నాడు, ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఆయన చెయ్యి చాపే దేవుడు, చెయ్యి ముడుచుకునే దేవుడు కాదు. ఈరోజు సహాయం కోసం బంధువుల దగ్గరికి వెళ్తే చెయ్యి ముడుచుకుంటారు, సహాయం కోసం సాటి విశ్వాసి దగ్గరికి వెళ్తే చెయ్యి ముడుచుకుంటారు, సహాయం కోసం స్నేహితుల దగ్గరికి వెళ్తే చెయ్యి ముడుచుకుంటారు, సహాయం కోసం పెద్దవారి దగ్గరికి, ధనమున్న వారి దగ్గరికి వెళ్తే చెయ్యి ముడుచుకుని సహాయం చేయని సందర్భాలు మనం కోకల్లుగా చూస్తున్నాం. కానీ నా ప్రభు సెలవిచ్చే మాట ఏంటో తెలుసా, నా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను చెయ్యి చాపి నిన్ను పట్టుకోబోతున్నాను. హల్లెలూయా. నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నావేమో, గుంటలో పడిపోయావేమో, నాశనకరమైన ఊబిలో చిక్కుకుపోయావేమో, ఎవడు నన్ను లేపేవాడు లేడు, ఎవడు నన్ను లేవనెత్తేవాడు లేడు, ఏంటి నా పరిస్థితి అని దిగజారి కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా ఫ్రమ్ దేర్ హీ విల్ లిఫ్ట్ యు అప్. అక్కడ నుండి లేపుతాడు. ఆ స్థితిలో నుండి నిన్ను లేపగలిగిన వాడు నా ప్రభు. అందుకని ఉన్నత స్థానములో నుండి
నేను ఎక్కడున్నాను? నేను దిగిపోయి ఉన్నాను. ఎందుకని? కష్టాల మధ్యలో కూరుకుపోయాను. ఎందుకని? ఆర్థిక పరంగా కృంగిపోయి ఉన్నాను. ఎందుకని? మనుషులు మోసం చేసినందున కృంగిపోయాను. ఎందుకని? నా తోటి వారే నన్ను అన్యాయం చేసినప్పుడు కృంగిపోయిన పరిస్థితులు. ఎందుకని? నాలో ఉన్న పాపమే నన్ను కిందకి కూర్చివేసినప్పుడు కన్నీటి పర్యంతమైపోయి లేవలేని స్థితిలో ఉండి నేను ప్రభు కోసం చూస్తున్నప్పుడు ఆయన ఉన్నత స్థలములో ఉండి పరలోకములో ఉన్న దేవుడు, అక్కడ ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడే లేడు. ఇదిగో దీన స్థితిలో ఉన్న నన్ను, పనికిరాని స్థితిలో ఉన్న నన్ను, ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఆయన అక్కడ నుండి చెయ్యి చాపి ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత శక్తివంతుడండి! ఈ లోకంలో ఎవరైనా ఆ పని చేయగలరా? దిగజారిపోయిన వాడిని ఇంకా దిగజారటానికి ప్రయత్నం చేస్తారు. బలహీనుడిని ఇంకా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు. శక్తి విహీనుడిని ఇంకా శక్తి లేనివాడిగా తయారు చేస్తారు. ఇదిగో ఏ రకంగా చూసినా సరే ఈ ప్రపంచము, ఈ మనుషులు మనల్ని పైకి లేవనెత్తరు. దేవాతి దేవుడు మాత్రమే ఆయన చెయ్యి చాపి నిన్ను లేపగలిగిన వాడు. ఆయన చెయ్యి చాపాడు గనుక ఈరోజు ఈ మందిరంలో మనందరం కూడా కూర్చున్నాం. హల్లెలూయా. అందుకనే కీర్తనకాడు అంటున్నాడు, ఉన్నత స్థానంలో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి తీసాను. మన జీవితాలలో ఎన్నో శ్రమల మధ్యలో మనం చిక్కుకుపోయినప్పుడు, ఎన్నో రకాల అలలు మనల్ని నేడుతూ ఉన్నప్పుడు, తీరానికి చేరగలమా లేదా అన్న సందేహము మనలో మొదలైనప్పుడు, మనకు తీరం కూడా కనబడనప్పుడు, మధ్యలో చుట్టూ అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు, దానిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దిగజారిన స్థితిలో ఉండాల్సిన పని లేదు. నీవు కృంగిపోయిన పరిస్థితిలో ఉండాల్సిన పని లేదు. నీవు నమ్మిన నీ ప్రభువు, నీవు ఏ దేవుడినైతే ఆరాధన చేస్తున్నావో, ఏ దేవుడైతే నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు, ఏ దేవుడైతే తన పని కోసం నిన్ను పిలిచాడు, ఏ దేవుడైతే నిత్య జీవాన్ని ఇస్తానని పిలిచాడు, ఆ దేవుడు ఈరోజు నిన్ను క్రింద నుండి పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థలములలో కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అది ప్రభు మనకిచ్చే వాగ్దానం, అభయం. కనుక ఈరోజు మన పరిస్థితులను మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? చేయి చాపుతున్నాడు. నీకోసం ఆయన చెయ్యి చాపుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ స్థితి ఏంటో నీకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఏ విషయాలలో దిగజారిపోయి ఉన్నావో, కృంగిపోయి ఉన్నావో, ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఏ రకమైన కష్టములో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నావో, ఏ రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో నా ప్రభువుకు తెలుసు గనక ఆయన చెయ్యి చాపి నిన్ను పట్టుకోబోతున్నాడు. అందుకని నిర్గమకాండము 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన చెయ్యి చాపుతూ ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచిన నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడు చేసేదను. తరువాత అతడు మిమ్మును పంపివేయును. నిన్ను విడిపించడానికి ఆయన చెయ్యి చాపి ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పక్కనంతా చెప్పండి, నిన్ను విడిపించడానికి ఆయన చెయ్యి చాపాడు ఈరోజు అని చెప్పండి. వెనక్కి తిరిగి చెప్పండి, నిన్ను విడిపించడానికి ఆయన చెయ్యి చాపాడు. హల్లెలూయా. మనల్ని విడిపించడానికి ఆయన చెయ్యి చాపే దేవుడు అంట. ఐగుప్తులో సుమారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను కోల్పోయిన ప్రజలు, తమకంటూ వ్యక్తిగత జీవితం ఆనందించలేని ప్రజలు, దేవుణ్ణి నమ్ముకున్నారు, వాగ్దాన ప్రజలుగా, ఇదిగో గొప్ప చరిత్ర కలిగిన ప్రజలుగా కనబడుతున్నారు. కానీ ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలోనే ఉన్నారు. వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఐగుప్తు ఇరుకులో ఉన్నారు, పాపపు దాస్యములో ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మందను కాచుకుంటూ మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు, మోషే
ఇదిగో నీవు నా ప్రజల్ని తీసుకుని రావాలయ్యా, ఇదిగో ఈ సినాయి పర్వతం దగ్గరికి తీసుకురావాలి, నా ప్రజల్ని నీవు పాలు తేనెల దేశానికి, ప్రవహించే దేశానికి నువ్వు తీసుకువెళ్ళాలన్నప్పుడు, అయ్యా నేను చెప్తే నేను ఎంతటి వాడినయ్యా, నేను చెప్తే వారు వింటారంటే, లేదు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు, జ్ఞాపకం చేయి, మీ పితరుల దేవుడైన యెహోవాను నేను అని తెలియచేయి అన్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా వీరందరినీ విడిపించడం అంత కష్టమైన పని ప్రభువా, నా వల్ల అయితే కాదని చాలా సాకులు చెప్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటాడు, 400 సంవత్సరాలు వెట్టి చాకిరిలో ఉన్న ప్రజలను గురించి ప్రభు ఏమంటాడో తెలుసా అక్కడ, ఇదిగో నేను నా ప్రజల యొక్క బాధను చూశాను, వారి కష్టాన్ని చూశాను, వారి ఇదిగో చూడండి వారి మొరను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి, ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఇదిగో నా చేయి చాపబోతూ ఉన్నాను. అంటే మనం ఎప్పుడైతే మొర పెడతామో, ఎప్పుడైతే బాధపడతామో, మన స్థితిని బట్టి, మన గతిని బట్టి ఎప్పుడైతే మన హృదయం నలిగిపోతుందో, మన హృదయం వేదనతో నిండుకుంటుందో, అప్పుడు మనకేం కావాలి, ఎవడైనా చేయూతనిచ్చేవాడు ఉంటే బాగుండురా అనిపిస్తుంది. చేతినిచ్చేవాడు లేకపోతే ఈ హృదయం ఇంకా తల్లడిల్లిపోతుంది, ఇంకా వేదనకు లోనవుతుంది, ఇంకా చాలా దుఃఖానికి గురైపోతూ ఉంటాం. ఇటువంటి స్థితిలో నీవెప్పుడైతే మొర పెడతావో, మొర పెట్టాలి. కొంతమందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎన్నో రకాల చెడు అలవాట్లు ఉంటాయి, చీకటిలోనే జీవిస్తూ ఉంటారు, పాపపు అలవాట్లు కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ ఆ స్థితిలో ఉండి మొర పెట్టడం మాత్రం ఆరంభించరు. కానీ పైకి మాత్రం పాస్టర్ గారు నేను మారిపోవాలని ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. ఏం చేయాలి, ఎవరు చేయాలి? పాస్టర్ గారు నాకు ఇది కాస్త ఉంది, తాగే అలవాటు ఉంది, నాకు కాస్త చెడ్డ అలవాట్లు చాలా ఉన్నాయి అయ్యగారు, మీరు కాస్త, మరి నువ్వేం చేస్తావు? తిని నిద్రపోతామా? మనము మన స్థితిని గ్రహించిన వారమై ప్రార్థన చేయాలి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా లేరు, వారు బాధపడుతూ ఉన్నారు, దుఃఖపెడుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో మొర పెడుతూ ఉన్నారు. అటువంటి మొర దేవుడు ఆలకించాడు గనుక మోషేని దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో మోషే, ఫరో హృదయం చాలా కఠినంగా ఉంటుంది, అతను పంపిస్తాడు అంటాడు కానీ పంపించడు. ఏ రకంగా చూసినా సరే చాలా ఇబ్బంది పెడతాడు. నువ్వు వెళ్ళి ఇదిగో నా ప్రజలు నా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి నువ్వు అతన్ని అడిగిన వెంటనే అతను ఏమంటాడో తెలుసా? నేను పంపించను. అతని హృదయం కఠినమైపోతుంది. కానీ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, ఏ రకంగా దుష్టుని యొక్క కబంధ హస్తాలలో నీవు ఉన్నా, ఏ రకంగా దుష్టుడు చెలరేగుతూ ఉన్నా, ఏ రకంగా సాతానుడు నిన్ను అణిచివేయాలి లేకపోతే తన యొక్క దాస్యత్వములోనే నిన్ను ఉంచుకోవాలనుకున్నా సరే, అయినప్పటికీ ప్రభువు చెయ్యి చాపగలడు. హల్లెలూయా. ప్రభు చెయ్యి చాపి ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడు అంటున్నాడు. మోషే నువ్వు వెళ్ళు, చెయ్యి చాపి అద్భుతాలు జరిగించేది నేను అనుకుంటాను. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మోషే చెయ్యి చాపుతున్నాడు, కానీ నేను అనుకుంటున్నాను వెనక ఉండి దేవుడే చెయ్యి లేపుతున్నాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతిసారి మోషే చెయ్యి లేపినప్పుడు అద్భుతమే. మోషే చెయ్యి లేపాడా చాలు, ప్లేగ్స్ వస్తానే ఉన్నాయి, మోషే తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. మోషే చెయ్యి లేపాడా ఎర్ర సముద్రం పాయలవుతూనే ఉంది. మోషే చెయ్యి లేపాడా ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోతానే ఉంది. చూసారా? చెయ్యి చాపటం ప్రభు యొక్క ఆలోచన. ప్రభు చెయ్యి చాపుతాడండి. ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా మారని వారు ఉన్నారా? పాపపు దాస్యత్వంలోనే ఉన్నారా? చెడ్డ అలవాట్ల చేత బాధపడుతూ ఉన్నారా? కొంతమంది స్త్రీలు వచ్చి అంటారు, అయ్యా నా భర్త తాగుడికి అలవాటు పడిపోయాడయ్యా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మారటం లేదు, డబ్బంతా కూడా దానికే వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాడయ్యా, ఏమీ చేయడయ్యా, పొద్దున పోతాడు రాత్రికి వస్తాడు, కుటుంబం గురించి పిల్లల గురించి పట్టించుకోడు, చాలా మొండివాడిగా ఉన్నాడయ్యా, చాలా కఠినుడిగా ఉన్నాడయ్యా. పర్వాలేదు, నీవు ప్రార్థన చేయటం ఆరంభిస్తే నా దేవుడు అతను ఎక్కడైతే దిగజారిన స్థితిలో ఉన్నాడో అక్కడ చేయి చాపి ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఆ దాస్యత్వం నుంచి విడిపిస్తాడు.
ఆ వ్యభిచారం నుంచి విడిపిస్తాడు, ఆ త్రాగుడు నుండి విడిపిస్తాడు, ఆ అవినీతితో కూడిన జీవితం నుండి విడిపిస్తాడు, సమాధానం లేని జీవితం నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన చేయి చాపే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు చేయి చాపి ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన దేవుడే ఈరోజు పాపపు దాస్యత్వంలో ఉన్నప్పటికీ, ఏ రకమైన దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన నీ మొర ఆలకించి చేయి చాపి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. గనక విశ్వసిస్తే గనక దేవుడు తప్పకుండా చేయి చాపుతాడు. ఆయన చేయి చాపి విడుదల అనుగ్రహిస్తాడు. రెండోది, ఆయన చేయి చాపి స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? చేయి చాపి స్వస్థతనిస్తాడు. ఈరోజు చాలామంది మందులు వాడుతున్నారు, చాలా రకాలుగా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, అయినా స్వస్థత లేదు చాలామందికి. ఎన్నో భయంకరమైన వ్యాధులు, రోగాలు, ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియనటువంటి రోగాలు వచ్చేసి మన దేహంలోనికి. అటువంటి దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితులు డాక్టర్స్ కూడా అర్థం కావట్లేదు. అందుకని డాక్టర్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటోనమ్మా తెలియదు, ఒక నెల తర్వాత ఒక వారం తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వాడి అంటున్నారు. అంటే స్వస్థత ఎవరివ్వాలి? నా ప్రభు ఇవ్వాలి. స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నుండి వస్తుంది. ఆయన పరమ వైద్యుడు గనక ఆయన స్వస్థత ఇస్తాడు. చేయి చాపి స్వస్థపరిచే దేవుడు. మీరు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ. 8వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఒక రోజునంట యేసుక్రీస్తు ప్రభు కొండ మీద నుండి దిగి వస్తా ఉన్నాడు. బహు జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంది. ఆ సందర్భంలో ఒక కుష్ఠరోగి కనబడుతూ ఉన్నాడు. సాధారణంగా కుష్ఠరోగులు సమాజం లోపల ఉండరు, ఊరి లోపల ఉండరు, ఊరి బయటే ఉంటారు. వారికి సపరేట్గా కంచం పెడతారు, సపరేట్గా మంచం అక్కడే, కంచం అక్కడే. వాడు ఊరు బయట ఉండాల్సిందే, ప్రజలతో కలవటానికి వీలు లేదు. వాడికి ఒక అడ్డంకి ఉంది, ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే కష్టం, ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు, ప్రజల్ని ముట్టుకోకూడదు, ప్రజలు కూడా అతన్ని ముట్టుకోకూడదు. అటువంటి భయంకరమైన కుష్ఠుతో బాధపడుతున్న ఇతను తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని. నిజంగా ఒక ఛాలెంజ్ ఏంటిదయ్యా అంటే, ఎంత జన సమూహాన్ని ఛేదించి ప్రభు దగ్గరికి వెళ్ళటం అనేది. ప్రభు యొద్దకు వెళ్ళాడు మొత్తానికి. ఈ రోజున ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యము. మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో భక్తి ఎక్కువైనప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మనం అధికారంగా మాట్లాడతాం. ప్రభువా నువ్వు ఇది చేసి, ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే, ప్రభువా ఆరోగ్యం ఇచ్చి తీరాల్సిందే. ప్రభువుని కమాండింగ్ చేస్తాం చాలా సందర్భాల్లో. స్వస్థత కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, ఆశీర్వాదాల కోసం ప్రభువుని ఖండితంగా, ప్రభువా ఇది నువ్వు చేసి తీరాల్సిందే అని చెప్పి చాలామంది ప్రభువునే కమాండింగ్ చేస్తారు. కానీ ఇక్కడ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు తెలుసా? కమాండింగ్ చేస్తున్నా, డిమాండింగ్ చేస్తున్నా, రిక్వెస్టింగ్ చేస్తున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే, ఎన్ని సందర్భాల్లో నీవు ఎట్లా అనుకుంటావు? ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయనైనా, నీకు ఇష్టమైతే ఈ ఉద్యోగాన్ని ఇవ్వు ప్రభువా, నీకు ఇష్టమైతే నా పరిస్థితిని మార్చునైనా, నీకు ఇష్టమైతే ఈ యొక్క సమస్యను తీర్చునైనా, నీకు ఇష్టమైతే ఈ బాధను తొలగించునైనా, నీకు ఇష్టమైతే అనారోగ్యాన్ని తొలగించునైనా, నీకు ఇష్టమైతే ఈ క్యాన్సర్ను తీసివేయనైనా, నీకు ఇష్టమైతే ఈ యొక్క గుండె జబ్బును బాగు చేయనైనా అని ఎన్ని సందర్భాల్లో ప్రభువుని రిక్వెస్ట్గా బ్రతిమలాడా. కానాను స్త్రీ ఏం చేసింది? బ్రతిమలాడింది. ఎప్పుడు కూడా భక్తుడు దేవుణ్ణి బతిమలాడే కానీ దేవుణ్ణే అధికారికంగా కమాండ్ చేసే అంత స్థితిలో మనం ఉండకూడదు. కుష్ఠరోగిలో ఒక గుణం ఏంటో తెలుసా? నీకు ఇష్టమైతే ప్రభువు నన్ను శుద్ధునిగా చెయ్యి. ప్రభు అప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకాయన చేయి చాపి వానిని ముట్టి. ఈరోజు అంతా బాగుంటేనే చెయ్యవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మన అహం అడ్డు వస్తుంది, మన చదువు అడ్డు వస్తుంది, మనకున్న ధనం అడ్డు వస్తుంది, మన ఉద్యోగం అడ్డు వస్తుంది,
మన ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. కొంతమందితో చెయ్యవటానికి సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది, మీరు చూసారో లేదు. కానీ నా ప్రభు అంతటి వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కుష్ఠరోగిని చెయ్యి పట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని సేవకులమైన మనమైనా, వాక్యాన్ని వింటున్న మీరైనా సరే, మనము అటువంటి చెయ్యి చాపగలిగిన అనుభవం మనలో ఉందా? చెయ్యి చాపి సహాయం చేసే అనుభవం నీకుందా? ఎవరికైనా చెయ్యి చాపావా? కష్టంలో ఉన్న వారికి చెయ్యి చాపావా? రోగంలో ఉన్న వారికి చెయ్యి చాపావా? లేకపోతే అవసరతల్లో ఉన్న వారికి చెయ్యి చాపి ఎప్పుడైనా పట్టుకున్నావా వారిని? ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే గనక నా ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కులంతో పని లేదండి, ప్రాంతంతో పని లేదండి, విద్యతో పని లేదండి, రంగుతో పని లేదండి. ఏ స్థితిలో ఉన్న వారినైనా సరే దిగి చెయ్యి చాపి పట్టుకునే అనుభవం కావాలి మనకి. మన స్థాయిలోనే మనం ఉండి ఏదో చేసేద్దాం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చిన స్థితిని మన స్వలాభం కోసం వాడుకుని కొంతమందిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మన స్థితి మారంగానే, మనం గొప్పవారి అయిపోగానే, అబ్బో వీడా చాలా చిన్నవాడండి, వీడితో చేయగలిపితే నామోషి అయిపోతుందేమో, వీడితో చేయగలిపితే ఎక్కడ మనకి అది అంటుకుంటుందో గనక మనం ఏం చేస్తాం? తప్పించుకుని తిరుగుతాం. చెయ్యి కలిపే పరిస్థితి రాకుండా చూసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ నా ప్రభు మాత్రం కుష్ఠరోగి అని తెలిసి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? చెయ్యి చాపి వాడిని ముట్టాడు. సమాజంలో ఎవరు వాడిని ముట్టుకోవటానికి ఇష్టపడరు, సమాజంలో చెయ్యి చాపి వాడిని ఎవరు తాకటానికి ఇష్టపడరు. కానీ మన ప్రభువు, మన యేసయ్య చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నాడంటే ఆయనలో ఎంత కనికరం ఉందో చూడండి, ఆయనలో ఎంత జాలి ఉందో చూడండి, ఎంత ప్రేమ ఉందో చూడండి. నిజంగానే ఆ కుష్ఠరోగిని చెయ్యి చాపి ఆయన ముట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను బాగు చేయడానికి నీ స్థితి అడ్డము కాదు. ప్రభు నిన్ను బాగు చేయడానికి నీ యొక్క విద్య అడ్డు కాదు. ఈరోజు లోకంలో మనిషి చెయ్యి ఇంకో మనిషి చెయ్యి పట్టుకోవటానికి ఎన్నో రకాల అడ్డంకులు చూస్తూ ఉన్నాం. మన సమాజంలో మనం నివసిస్తున్న ప్రజల మధ్యలో చెయ్యి కలిపేవారే చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాంటిది రోగం వచ్చిన వారి చెయ్యి ఎవరు మనం పట్టుకుంటామా? పట్టుకోం. అంతెందుకు, ఈ మధ్యన కరోనా వచ్చింది, ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అందరూ నమస్కారం చెప్పండి అని చెప్పి చాలామంది ఏం చేసాం? అలవాటు ఉన్నారంటే పట్టేసుకున్నారు. కానీ చాలామంది భయపడిపోయి ఒక్కరు కూడా పొరపాటున చెయ్యవటానికి కూడా పెద్దవారు కూడా అమ్మో అది ఎక్కడ మనకి అంటుతుందో, అది అంటితే మనకేమవుతుందో, మనకు కూడా వచ్చేస్తుందేమో అని చెప్పి చెయ్యి ఇవ్వకుండా జస్ట్ ఇట్లా పెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు గొప్పవాడు, ప్రభులో శక్తి ఉంది కనుక ఏ వ్యాధి ఏ రోగమో ప్రభుకి అంటుకోదు, ప్రభువుని నమ్మిన మనకు కూడా అంటుకోదు. అందుకనే ప్రభు ఎప్పుడైతే చెయ్యి చాపి ఏమంటున్నాడు? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన చెయ్యి చాపితే స్వస్థతలు జరుగుతాయి. స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ఏ రకమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, గుండె జబ్బ, కిడ్నీ వ్యాధుల, ఊపిరితిత్తుల జబ్బుల, క్యాన్సర్ డిసీజెసా, లేకపోతే ఎవరికి చెప్పుకోలేని రోగాలు మనలో ఉన్నాయా? నేను కాదు బాగు చేసేది, నా ప్రభు చెయ్యి చాపితే ఆ రోగాలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపి ఆ రోగిని ముట్టుకుంటే చాలు, రోగాలన్నీ పోతాయి, స్వస్థత అనుగ్రహించబడుతుంది. కనుక ప్రభువా చెయ్యి చాపు నాయనా, చెయ్యి చాపు నాయనా, నాకు ఇష్టమే ప్రభువా, నీవు స్వస్థత నాకు కలిగించు నాయనా, దయచేసి ప్రభు అని మనం అడగగలిగితే, బ్రతిమలాడుకోగలిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన చెయ్యి చాపి స్వస్థపరుస్తాడు. కనుక ఎక్కడ రోగంలో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ప్రభువా నీ చెయ్యి చాపు నాయనా అని బ్రతిమలాడాలి. ఆయన చెయ్యి చాపాడు అనుకోండి, ఐసీయూలో ఉన్న పేషెంట్ కూడా మరుక్షణం ఎక్కడికి వస్తాడు? జనరల్ వార్డులోకి వస్తాడు. జనరల్ వార్డులో ఉన్న పేషెంట్ కూడా మరుక్షణం ఇంటి దగ్గర కనబడతాడు. ఏంట్రా నిన్నే కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళింది? ఏం లేదురా, నా ప్రభు నన్ను ముట్టాడు, నా ప్రభు నా చెయ్యి చాపాడు, కల్లో ఆయన కనబడ్డాడు రా, చెయ్యి పెట్టాడు రా నా మీద. తెల్లారికల్లా డాక్టర్స్ అన్నారు, నీకేముందని ఇక్కడికి వచ్చి పడుకున్నావు, వెళ్ళి ఇంటికి అన్నారు. వచ్చేసాను రా ఇంటికి. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాలు నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. దేవుడు అద్భుతకరుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చెయ్యి చాపి
స్వస్థపరిచే దేవుడు. ఒకటి, దేవుడు చెయ్యి చాపి విడిపిస్తాడు. రెండు, చెయ్యి చాపి ఆయన నీకు స్వస్థత కలుగు చేస్తాడు. మరొక సందర్భాన్ని చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూడండి. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. చాలు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక మందికి పంచిపెట్టిన తర్వాత శిష్యులను పంపించేశాడు. మీరు వెళ్ళండిరా, మీరు వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి, నేను వస్తానని చెప్పి ముందు శిష్యులను పంపించేశాడు. ఆయన మాత్రం కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఏకాంతముగా ప్రార్థన చేశాడు. వీరు వెళ్ళిపోతూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 4వ జామున ప్రభు నీటిపైన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది ఒక విశ్వాస పరీక్ష. ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులేమో పడవ మీద వెళ్తూ ఉన్నారు. ఆయనను చూడంగానే శిష్యులు ఏమనుకున్నారు? అయ్యో, ఏదో భూతం కనబడుతుంది, ఏదో ఆత్మ, అమ్మో దయ్యమేమో, ఏదో ఆత్మ కనబడుతుందని చెప్పి భయపడిపోయారు. ఎంతవరకు ఎవరితో ఉన్నారు? వారు ఎవరితో ఉన్నారు? ప్రభుతోనే ఉన్నారు. ప్రభుతోనే తిన్నారు. 7 గంపలు 12 గంపలే తిని ప్రభువు దగ్గర ఉన్నప్పుడే, ప్రభుతో ఇన్ని సంవత్సరాలు పరిచయం చేసి ప్రభుకి ఎంత దగ్గరగా జీవించిన వారు ఈ రోజున సందేహపడుతూ ఉన్నారు. ప్రభుని గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, అయ్యో మీరు ధైర్యం తెచ్చుకోనండి, భయపడకండి, నేనే అంటున్నాడు. వీరేమో తొందరపడిపోయి భూతం అంటున్నారు. అంటే వీరిలో సందేహం పనిచేస్తూ ఉంది, వీరిలో భయం పనిచేస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. వారేమో భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, నేనే, భయపడకండి అన్నాడు. జీవితంలో కొన్ని సందర్భాలలో మనం ప్రభుని తప్పుగా అర్థం చేసుకుంటాం, కానీ మనం ప్రభుని ఒక్కొక్కసారి గ్రహించలేము. మనం ప్రభువుని ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, కానీ ప్రభు మాత్రం ఎప్పుడు మనల్ని తప్పుగా అర్థం చేసుకోడు. ప్రభు అనుకోవచ్చు, మీరు నాతో పాటు ఉండి నా అద్భుతాలన్నీ చూసి ఈరోజు నన్ను పట్టుకుని భూతం అంటారా అని చెప్పేసి ప్రభు రిటర్న్ క్వశ్చన్ వేయచ్చు వారికి. కానీ ప్రభు రిటర్న్ క్వశ్చన్ వేయకుండా, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అన్నప్పుడు మరి తొందరగా స్పందిస్తాడు కదా. ఎవరు? మన పేతురు గారు. అయ్యా, నువ్వే అయితే గనక నేను కూడా నడిచి వచ్చే సహాయం చేయి ప్రభు అన్నాడు. అయితే పేతురు, రా, నడువు అన్నాడు. నీటిపైన ఇప్పటి వరకు ఎవరు నడవలేదు, ఆ దేవుడు నడవమంటున్నాడు. మొత్తానికి పేతురు గారు విశ్వాసంతో ఏం చేశాడు? నేను అనుకుంటాను, పేతురు గారికి ప్రభు రమ్మన్నప్పుడు అక్కడ నీరు కనబడతలేదు, అక్కడ ఏమి కనబడతలేదు. నేను అనుకుంటాను ప్రభు వైపే దృష్టి కనబడుతున్నట్టుంది, ప్రభువునే చూస్తూ ఉన్నట్టున్నాడు. ఆ కాలు పడవలో నుంచి తీసి నీటిపైన పెట్టినప్పుడు కూడా అట్లా ప్రభువునే చూస్తూ ఉన్నట్టున్నాడు. ప్రభును చూసుకుంటూనే నడిచిపోతూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు మన ఆత్మీయ జీవితంలో ప్రభును చూచినంత కాలము మనము క్షేమముగా మన సమస్యలను దాటగలము. హల్లెలూయా. మనం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని శ్రమలు మీద మన దగ్గర ఉన్నప్పటికీ మనం ప్రభుని చూస్తున్నంత కాలము ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయజాలవు. నీ జీవితంలో ఎటువంటి కష్టాలు, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, నీవు ప్రభు వైపు చూడటం నేర్చుకుంటే ఆ శ్రమలు, కష్టాలు, శోధనలు నిన్ను ఏమీ చేయజాలవు. అలా కాకుండా ప్రభును చూడటం మానేసి లోకాన్ని చూడటం ఆరంభిస్తే గనక ఏమవుతుంది? పేతురు ప్రభుని చూసినంత కాలము చక్కగా ఉన్నాడు, చక్కగా నడుస్తూ ఉన్నాడు. అద్భుతమే, నీటిలో మునిగిపోవాలి, కానీ పేతురు గారు మునిగిపోవాలా, నీటి పైన నడుస్తూ ఉన్నాడు. నీవు కూడా శ్రమల్లో మునిగిపోయే పరిస్థితే వస్తుంది, కానీ మునగవు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడి వైపు చూస్తున్నావు గనక శ్రమలు ఎప్పుడు నీ పాదాల కింద ఉంటాయి, నీవు ఆ శ్రమల మీద హాయిగా నడుచుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రమలు నిన్నేం చెయ్యవు. అయితే ఒకటి, ఎప్పుడైతే నీ దృష్టి లోకం వైపు మళ్ళుతుందో, ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూడకుండా, నీ ప్రభు వైపు చూడకుండా, లోకములో ఉన్న పరిస్థితుల వైపు, లోకములో ఉన్న మనుషుల వైపు, స్నేహితుల వైపు, నాయకుల వైపు,
బంధువుల వైపు, పరిస్థితుల వైపు నువ్వు చూడటం ఆరంభిస్తావో శ్రమలలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి, సమస్యలలో చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పేతురు కూడా దేవుణ్ణి చూసినంతసేపు నీటిపైన నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క చూపు ప్రభు నుండి మరలిపోయిందో, ఎప్పుడైతే తన చూపు ప్రభు నుండి పక్కకు వైదొలిగిందో ఏమవుతున్నాడు? మునిగిపోతా ఉన్నాడు. అమ్మో, ఇది నీరా, ఇది సముద్రమా? వెంటనే మునిగిపోతా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు ఇది తగిందే, ఎందుకో తెలుసా? నన్ను పోతమన్నావు, నన్ను చూడకుండా లోకాన్ని చూస్తున్నావు, మునిగిపో శిష్య అనలేదు. ఆయన వెంటనే దగ్గరికి వచ్చి ఏం చేశాడు? పేతురు, ఎందుకు సందేహపడుతున్నావయ్యా? సందేహాలను తొలగించుటకు చేయి చాపే దేవుడు. హల్లెలూయా. నీలో సందేహం ఉందా? ఆ సందేహం వల్ల శ్రమలను దాటలేని పరిస్థితిలో ఉన్నావా? నీలో ఉన్న అవిశ్వాస కారణంగా శ్రమల్లో కుంగిపోతున్నావా, కూరుకుపోతున్నావా? అయితే ప్రభు ఈరోజు నీకు ఒక చెయ్యి చాపి నిన్ను పైకి లేపుతున్నాడు. పేతురుని లేపిన దేవుడే నిన్ను కూడా లేపగలడు. పేతురు మునిగిపోతుంటే దగ్గరికి వచ్చి చెయ్యి చాపి పైకి లేపిన ప్రభువే నీ జీవితంలో కూడా ఎన్ని రకాలుగా నీవు మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నావు. నీవు అడుగు వేసిన చోట నిలబడలేని స్థితిలో ఉన్నావా? నీ అడుగు కూరుకుపోతుందా? నీ అడుగు ఇదిగో పాపములో పడిపోయిందా? నీ అడుగు ఎక్కడ పడుతుంది? అయితే నీవు ప్రభుని వేడుకున్నప్పుడు పేతురు గారు ఏం చేశారు? ప్రభువా ఏమంటున్నాడు అక్కడ చూడండి, ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మునిగిపోతున్నాడు, మన జీవితాలలో మనము మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. నేను మునగనండి అంటే కుదరదు, మునిగే పరిస్థితులు వస్తాయి. నీ మనిషివి, ఒక్కోసారి లోకాన్ని చూసే అలవాటు నీకు ఉంది. నీ కన్ను దేవుని వైపు చూడదు. కొన్ని సందర్భాల్లో లోకం వైపు చూస్తుంది. కష్టం వస్తే, ఇదిగో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మొదట మనం చూసేది డబ్బుని, లేకపోతే ఎవరు మనుషులు సహాయం చేస్తారా, ఏ నాయకులు పని చేస్తారా, ఎవరు మనకి చేతునిస్తారా అనే కోణములోనే చూస్తాం. కానీ ప్రభు వైపు చూసి, ప్రభువా నన్ను రక్షించయ్యా అన్నాడు. కుష్ఠరోగి ఏమంటున్నాడు? ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా అంటున్నాడు. ఇక్కడ ప్రభువా నన్ను రక్షించయ్యా. నిజంగానే ప్రభు పేతురు చెంతకు వెళ్ళి చెయ్యి పట్టి పైకి లేపిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు అదే ప్రభువు నీ చెయ్యి పట్టి నిన్ను పైకి లేవనెత్తగలడు, నీటిపైన నడిపించగలడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలడు, ఎవరి ఊహించని కార్యాలు నీ జీవితంలో చేయగలడు. అందరికంటే మిన్నగా దేవుడు నిన్ను ఉంచగలిగిన దేవుడు. ఆ దేవుడే నీ చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. అందుకనే కీర్తనకాడు 37:24 అంటాడు, యెహోవా నా చేయి పట్టుకున్నాడు, నేను కింద పడినను లేవలేక ఉండను, నేను లేస్తాను పైకి అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట చివరిగా కీర్తన 37:24 చూడండి. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక ఉండడు. కింద పడిపోయినా సరే ఏం చేస్తాడు మరలా? ఎందుకని? నేనేదో గొప్పవాడిని కాదు, నేనేదో జ్ఞానవంతుడని కాదు, నా దగ్గర ఏదో స్టామినా ఉందని కాదు, నేనేదో బాగా ఫిజికల్గా ఫిట్గా ఉన్నందుకు కాదు. దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు గనక మనం కింద పడినా సరే ఏం చేస్తాం? పైకి లేస్తాం. కింద పడిన మనుషులు ఏం చేస్తారు? వీడు ఇంకా కాస్త కింద పడితేనే బాగుండరా అనుకుంటారు. లేవటానికి ప్రయత్నం చేసినా సరే కాళ్ళతో తొక్కి మరి కింద పడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. చేతులతో తోసేసి మరి వీడు ఇట్టాగే పడిపోవాలరా అనుకుంటారు కొంతమంది. వీడు ఇట్టాగే కింద పడిపోయిన స్థితిలోనే ఉండాలరా అనుకుంటారు. కానీ ఆ స్థితిలో ఎవడను ఉండజాలడు. ఎందుకో తెలుసా? నేను ప్రభుని సేవిస్తూ ఉన్నాను, నా ప్రభువు నా పక్షమున ఉన్నాడు, నా ప్రభువు నన్ను నీతిమంతునిగా ఎంచాడు, నా ప్రభువు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఆ ప్రభువే నేను కింద పడిపోయినప్పుడు నా చేయి పట్టుకుంటాడు గనక పడినా సరే లేవలేక ఉండమండి. కొంతమంది అనుకుంటారు అయిపోయిందండి ఇంకేముంది, అయిపోయిందండి ఇంకేముంది, అన్ని నష్టాలే, అయిపోయింది, పంట పోయింది, దివాళా తీసాడండి, అయిపోయింది 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 అనే వారికి దేవుడు అంటాడు, ఇట్స్ నాట్ ఫినిష్డ్, ఇట్స్ జస్ట్ బిగాన్. హల్లెలూయా.
ఇంకా ముగించబడలేదు, ఇప్పుడే ఆరంభమైందని నా ప్రభు సెలవిస్తాడు. గనక పడిపోయిన వాడిని చూసి అయిపోయిందిరా వీడి స్థితి అని ఎప్పుడు అనుకోకూడదు. దెర్ ఇస్ అ న్యూ బిగినింగ్, దెర్ ఇస్ అ న్యూ హోప్, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్ విత్ హిస్ మైటీ హ్యాండ్. హల్లెలూయా. ఆయన తన బలీయమైన హస్తము చేత నిన్ను పైకి లేవనెత్తి, ఇదిగో నా బిడ్డ, నీ ముందు చూడు ఒక నూతన మార్గం, నూతన ఆరంభం. నువ్వు పడిన వాడవు కాదు, నీవు చెడిన వాడవు కాదు. లోకులు శత్రువులు నిన్ను పడద్రోసినా సరే నీవు ఆ స్థితిలోనే ఉండవు. నేను నిన్ను లేకపోతున్నాను, నీ జీవితాన్ని కట్టబోతున్నాను, నిన్ను బాగు చేయబోతున్నాను, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను. ఇదిగో నీ పరీక్షను నిలబెట్టబోతూ ఉన్నాను, నిన్నుగా నేను లేవనెత్తబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మనుషులు కాదండి నీ చేయి పట్టుకున్నది, మనుషులు కాదు నా చేయి పట్టుకున్నది. నా చేయి పట్టుకున్నది సాక్షాత్తు దేవాతి దేవుడు, సర్వ ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు. ఏ దేవుడైతే నన్ను పిలుచుకున్నాడు ఆ దేవుడు నా చేయి పట్టుకున్నాడు గనక నేను క్రింద పడినా సరే క్రింద పడిన స్థితిలో ఉండను. హల్లెలూయా. చెప్పండి ధైర్యంగా. ఒకవేళ దేంట్లో అయినా సరే ఓడిపోయిన పరిస్థితి కనబడుతుందా? ఎక్కడైనా పడిపోయావా? ఎక్కడైనా లేవలేని స్థితిలో ఉన్నావా? తోటివారు నిన్ను అవమానపరుస్తున్నారా? అవహేళన చేస్తూ ఉన్నారా? ఇంకా వీడి పరిస్థితి ఇంతే, లేకపోతే వీడి యొక్క జీవితం ఇంతే, వీడి కుటుంబం ఇంతే అన్న ఆలోచనకి తోటివారులు వచ్చారా? అయితే విశ్వాసంతో పలకండి, నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు గనక ఎవడును నన్ను కృంగదీయుడు, ఎవడు నన్ను తొక్కివేయడు, ఎవడు నన్ను అధపాతాళానికి పంపివేయజాలడు. ఎందుకో తెలుసా? The Lord who has called me, the Lord who has anointed me for this ministry, He is going to lift me up for His glory. తన మహిమార్థమై ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మహిమార్థమై? ఆయన మహిమార్థమై. ఎందుకో తెలుసా? నేను ఆయనను సేవించుచున్నాను. నా దేవుడు ఆయన, నా రక్షకుడు ఆయన. అందుకే ఆయన పై వచనాలు చూస్తే నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు, భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. నీవు నిజంగా ప్రభులో భక్తి కలిగి ఉంటే, ప్రభు ఎడల భయభక్తులు కలిగిన వాడివిగా ఉంటే, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ప్రభు సన్నిధిలో రేయింపగలు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువునే నీ యొక్క నాదుడిగా, ప్రభువునే నీ తండ్రిగా, ప్రభువునే సమస్తముగా నీవు భావించి ఉంటే గనుక తప్పకుండా దేవుడు నీ స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఆయన లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకాడు అన్నట్లుగా ఉన్నత స్థలములలో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తాడు, నన్ను మహాజలరాశులలో నుండి ఆయన తీసెను అనే మాట మన జీవితాలలో అది నెరవేర్చబడును గాక. అట్టి రీతిగా ప్రభు మన జీవితాలలో చెయ్యి చాపును గాక. మనము పడిపోయినప్పటికీ మన చెయ్యి పట్టుకున్నవాడు ఆయన గనక మనము తిరిగి నిలబడదుము గాక. ఆమేన్. ఏ రీతిగా అయితే కుష్ఠరోగిని ప్రభు బాగు చేశాడు, ఏ రీతిగా అయితే పేతురుని పైకి లేవనెత్తాడు, అదే ప్రభుని మనమందరం కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం కనుక ఆ ప్రభు చేయి చాపుతూ ఉన్నాడు. ఆయన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ దినాన నీ చెయ్యి నా జీవితంలో చాపు, ఈ దినాన నీ చెయ్యి నా జీవితంలో చాపు నాయనా. ఇప్పుడు వరకు ఎవరు చాపలేదు, ఇప్పుడు వరకు ఎవరు కూడా నన్ను పైకి లేవనెత్తలేదు, ఎవరు కూడా కనీసం ఇదిగో చెయ్యి పట్టుకో నేనున్నాను అన్నవారు లేరు నాకు. బట్ యు ఆర్ దేర్, ద లివింగ్ గాడ్. He is stretching out his hands this night. He is stretching out his mighty hands to lift you up, to heal you, to deliver you from every bondage of sin and darkness and evil powers. May that God be glorified in your life. నీ జీవితంలో ఆ ప్రభువు మహిమపరచబడాలంటే గనక ప్రభుని అడుగు. ప్రభువా నాయనా, నీవు చేయి చాపావు, ఆ చేయి చాపినప్పుడు నీ చేయిని నేను పట్టుకునే కృపను అనుగ్రహించు నాయనా, కృప అనుగ్రహించు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవా, నా తండ్రి, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అడగండి, ప్రభువా చేయి చాపు, నీ చేయి చాపావు నాయనా, అందుని బట్టి స్తోత్రాలు. ఇది నన్ను నడిపించు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కన్నీరు తుడవటానికి,
నీకు ఆదరణ ఇవ్వటానికి, కారు మేఘాల వలె కష్టాలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి నిన్ను కాపాడటానికి, సొమ్మసిల్లిన వేళలో బలమునివ్వటానికి ఆయన తన చెయ్యి చాపి ఉన్నాడు ఈ రాత్రి వేళ. God of my forefathers, God of my Abraham, God of Jacob, God of Isaac. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా పితరుల దేవుడు ఆయన. ఆయన చెయ్యి చాపి ఉన్నాడు ఈ రాత్రి వేళ. ఆ చెయ్యిని పట్టుకుందాం. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవో. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవో. రమ్మానుచున్నాడు వాంఛాతన కరము చాపి రమ్మాను. అవును, తన చెయ్యిని చాపాడు. నీవు పట్టుకో. కరము చాపి రమ్మాను. కన్నీరంతా తుడుచును, కన్నీరంతా తుడచును. కను పాపవలి కాపాడు. కన్నీరంతా తుడచును. కను పాపవలి కాపాడు. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతన కరము చాపి రమ్మాను. Yes, this night Jesus is calling you. He stretched out his hand. ఆయన తన కరము చాపాడు. సొమ్మసిల్లు వేళలో, సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయన నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతన కరము చాపి రమ్మానుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచు
సకల వ్యాధులను శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలానిచ్చున్. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలానిచ్చున్. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన చేయి చాపాడు. కుష్ఠరోగి వైపు ఆయన చేయి చాపినట్లుగానే, పేతురు వైపు ఆయన చేయి చాపినట్లుగానే, ఇదిగో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల వైపు ఆయన చేయి చాపినట్లుగానే ప్రభు తన చేయి నీ వైపు చాపాడు. నీ కష్టాలను తొలగించటానికి, నీ బాధలను తొలగించటానికి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్యను తొలగించటానికి ఆయన ఇష్టపూర్వకంగా తన చెయ్యి చాపాడు. ఆయన చెయ్యిని పట్టుకో. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. 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 అవును, ఆయన చేయి చాపిన దేవుడు, ఆయన సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడు ఈరోజు తన మాటల ద్వారా మనలందరినీ బలపరచిన, ధైర్యపరిచిన దేవునికి చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం. మన జీవితాలలో కూడా మనకు కావలసిన పరిస్థితులలో చెయ్యి చాపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించు. స్తోత్రాలు. పడిపోయిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తబోతున్న ప్రభునకు స్తోత్రాలు చెల్లించు. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కుటుంబ పరిస్థితిని మార్చబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఓ ఇదిగో నీ జీవితంలో ఆయన చేయి చాపి ఉన్నాడు. చేయి చాపిన దేవుడు వెనకకు తీసుకోడు. చేయి చాపిన దేవుడు నీ పరిస్థితిని బాగు చేసే వరకు కూడా, నిన్ను స్వస్థపరిచే వరకు కూడా, నిన్ను విడుదల చేసే వరకు కూడా, నీకు ఆరోగ్యం ఇచ్చే వరకు కూడా ఆ చెయ్యిని అలాగే నీ జీవితంలో చాపి ఉన్నాడు. విశ్వాసంతో నమ్ము. అవునయ్యా, స్తోత్రాలు తండ్రి. కొన్ని నిమిషాలు అందరం లేచి నిలబడదాం. చివరిగా అందరం లేచి నిలబడి మనందరం కలిసి ప్రభువా, ఆదివారం జరిగే ఆరాధనలో నీ కార్యాలు జరిగించు నాయనా. బలమైన పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మేము చూడాలనుకుంటున్నాము తండ్రి. మా ఊహల్లో ఉన్న వాటిని నిజ రూపంలోనికి తీసుకురండి ప్రభువా అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆదివారం రోజున ప్రభు యొక్క సన్నిధి బలంగా కుమ్మరించబడాలి. సేవకులు బలమైన అభిషేకంతో నింపబడాలి. ప్రతి ఒక్క జీవితము, ప్రతి ఒక్క కుటుంబము ప్రభు వైపు తిరగాలి. ప్రభు యొక్క రక్షణను అనుభవించాలి. అట్టి గొప్ప కృప ప్రభు అనుగ్రహించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంతరాయాలు లేకుండా మ్యూజిక్ వారిని, పాటలు పాడేవారిని,
బోధించుచున్న వారిని, లీడింగ్ చేసే వారిని, రాబోతున్న దేవుని బిడ్డలను ప్రభు తన యొక్క సన్నిధిని కుమ్మరించి ఆశీర్వదించాలని, వారిని నూతన పరిచి పంపించాలని, వారి పాత్రలను నింపి పంపించాలని ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు సంఘం కోసం, దైవ సేవకుల కోసం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. బ్రదర్ గోపి వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా దేవా. తండ్రి, పాపపు ఊబిలో ప్రభా కొట్టుమిట్లాడుతున్నటువంటి మా జీవితాలను ప్రభా అయ్యా నా తండ్రి మీరు రక్షించి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నిలిపిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, పేతురు ప్రభా మునిగిపోతున్నప్పుడు నీ చెయ్యి చాపి తన్ను పైకి లేపావు తండ్రి. నీ కొందనాలు మా జీవితాలు ప్రభా నా తండ్రి నీ కొందనాలు తెలియపరుస్తున్నాం. నీకు దూరంగా ఉన్నప్పుడు అయ్యా నిన్ను కాదని మేము ప్రభా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభా నీ హస్తం చాపి ప్రభా మరలా ప్రభా మమ్మల్ని నీ వైపు మరలుచుకున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. దేవా, నిత్యము నీ సన్నిధిలో ప్రభా ఒక సాక్షిగా మేము నిలబడడానికి ప్రభా మీరు కృప చూపుతున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా మీరు లేపింది ప్రభా, మీరు చెయ్యి చాపింది ప్రభా నీ ఎదుట నిలబడడానికే కదా ప్రభా. అందుకే నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. అయ్యా నా తని మమ్మల్ని రక్షిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. నా రాజానికే స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఉన్నతంగా ప్రభా మీరు నిలబెట్టాలనే కదా ప్రభా. అయ్యా మేము కాదని పోతున్నప్పటికీ ప్రభా, అయ్యా మిమ్మల్ని చీ అని ప్రభా మా తండ్రి మిమ్మల్ని అసహించుకుంటున్నప్పటికీ ప్రభా నీ చెయ్యి చాపి ప్రభా ఉన్నతంగా ప్రభా మమ్మల్ని నిలబెట్టబోతున్న దేవా నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. నీకే వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఆరాధన క్రమమా ప్రభా క్రమంగా జరిగించినందుకు స్తోత్రాలు, నీకు మహిమార్థకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. అయా నా తండ్రి మా ముందున్నటువంటి ప్రభా నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అయా ఆదివారపు సెక్షన్లో కూడా ప్రభా, ఆదివారపు జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా ప్రభా అయా నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అనేక జనాన్ని ప్రభా అయా ఏల వేసి మీరు పిలవమని మేము వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక జనములు ప్రభా వచ్చి ప్రభా నెమ్మదితోను సుఖముగాను ప్రభా నిన్ను ఆరాధించు నిమిత్తము ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా వారు ఆనంద కోలాహలముతో ప్రభా నిన్ను ఘనపరచున్నట్లుగా ప్రభా నిన్ను మహిమపరచున్నట్లుగా ప్రభా అటువంటి ఉజ్జీవాన్ని ప్రభా మేము చూడగలిగినట్లుగా ప్రభా నీ కృప సహాయించమని పెట్టుకున్నాం తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. మొదటి ఆరాధనలోను రెండవ ఆరాధనలోను ప్రభా నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అనేక బిడ్డలు ప్రభా నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వారు స్వస్థత పొంది ప్రభా వారు తిరిగి ప్రభా నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అనేకులను ప్రభా నీ సన్నిధిలోకి నడిపించడానికి ప్రభా నీ కృప సహాయించండి తండ్రి. ఆది అపోస్తులు చేసినటువంటి ఉజ్జీవాన్ని ప్రభా మరలా మేము చూస్తుటకు ప్రభా మీ కృప సహాయం చేయమని మేము పెట్టుకున్నాం తండ్రి. మా నిరీక్షణ ప్రభా మీరే ప్రభా నీకే స్తోత్రాలు. మాకున్న ఆధారం మీరేనయ్యా దేవా నీకే స్తోత్రాలు. ఒక్కసారి ప్రభా నీకే స్తోత్రాలు. మరలా ప్రభా మీ శక్తినివ్వండి, మీ చెయ్యి చాపి ప్రభా మా మీద బలమైన అభిషేకాన్ని కుమ్మరించమని ప్రభా మేము వేడుకుంటున్నాం ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మా ప్రయాసను బట్టి అయితే ఏది జరగదు ప్రభా. అయ్యా నా తండ్రి మీ కృపను బట్టి మాత్రమే ప్రభా సమస్తము జరుగుతాయని ప్రభా నీ పాద సముఖంకి వస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ కొందనాలు మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులను ప్రభా మీరు స్వీకరించండి, మీ కృపను అనుగ్రహింప చేయమని మేము వేడుకున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నామయ్యా దేవా. అయ్యా ఒక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి కడవరి వర్షాన్ని ప్రభా మేము చూచులాగిన మీ కృప ప్రభా మీరు మాకు అనుగ్రహింప చేయమని వేడుకున్నాం తండ్రి. మా కోసం మేము అడగటలేదయ్యా ప్రభా, నీ ప్రజలు నీ వైపు తిరగాలని ప్రభా మేము వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. అయ్యా పేతురు చేయి పట్టుకొని లేపినట్లుగా ప్రభా ఈ సంఘాన్ని మీరు లేపమని మేము వేడుకుంటున్నాం ప్రభా. ఈ సంఘాన్ని మీరు లేపమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థన మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా స్వస్థతలో ఉన్న బిడ్డల్ని మీరు లేపండి ప్రభా. అయ్యా కూరుకుపోతున్న బిడ్డలు మీరు లేపండి ప్రభా. ఒక్కసారి మీ చెయ్యి అందించండి ప్రభా. ఒక్కసారి మీ చెయ్యి పట్టుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ఖాళీ హృదయంతో వెళ్ళడానికి వీలు లేదు దేవా. నీ కృప సహాయం చేయండి. ఈ మందిరంలో నీ ఆత్మ సంచారము జరుగులాగానే మీ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోనమని నిలబడబోతున్నటువంటి మీ బిడ్డలను ప్రభా నీకే స్తోత్రాలు. ఆరాధనలో ప్రభా నా తండ్రి విశేషమైన ఆత్మ అభిషేకము ప్రభా నీ దాసులకు నీ దాసురాండ్రకు ప్రభా మీరు అనుగ్రహింప చేసి మీరే మహిమ పొందమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని
యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు నాయన. ఈ దినాన ఈ విధంగా ఆరాధించడానికి మీరు సహాయం చేశారు. అంతరాయాలను అధిగమించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీవు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు, నీ వాక్కుల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి పంపించండి. వారి జీవితాలలో కూడా నీ చెయ్యి చాపి స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి ప్రభువా. వారిని మరింతగా ఆత్మీయతను వర్ధిల్లింప చేయండి. వారు మనుషులను కాక నిన్ను పట్టుకొనటం నేర్పించండి అయా. ఇదిగో మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆదివారం రోజున జరిగే ఆరాధన నీకు మహింకరంగా జరిగించండి అయా. ఇదిగో ప్రభువా, నీ సహాయము, నీ ఆత్మ నడిపింపును కోరుతూ ఉన్నాం. మా బలహీనతలను తొలగించండి, మమ్మలను బలపరచండి. నీ జ్ఞానముతో, నీ శక్తితో నింపి నీ చిత్తానుసారంగా నీ మహిమార్థమై ఆరాధనలు కొనసాగించమని, వెళ్ళబోతున్న మాకు త్రోవలు సారాలను చేయమని, మరలా నీ సన్నిధిలో ఉత్సాహధ్వని చేయించు రావడానికి, సంతోషంగా నేను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చమని, మహిమ, ఘనత, ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి